ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు విడుదల ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది. అవును, చీకటి అనుభవాల్లో చిక్కుకొని ఉన్న మన జీవితాలను వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకుందాం. తద్వారా ఈ దినమంతటికి కావాల్సిన దేవుని కృపా సమాధానం మనకి సమృద్ధిగా లభిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనమును ధ్యానం చేసుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవును, చీకటిలో మరి సంచరిస్తున్న వారి మీద చూడండి, దేవుని యొక్క గొప్ప వెలుగు, జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద మరి వెలుగు ప్రకాశించుచు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఆ వెలుగు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ వెలుగు. చీకటిలో సంచరిస్తున్న ప్రజలు, జనులు వెలుగును చూస్తూ ఉన్నారు. ఎంతో మంది ఆ వెలుగును చూస్తూ ఉంటారు, కానీ ఆ వెలుగులోనికి రావడానికి సందేహిస్తూ ఉంటారు. చీకటిలోనే ఇంకా వారి జీవితాలను తడుములాడుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా, ఈ 2025 సంవత్సరం కూడా ఆ వెలుగు మన రక్షకుడైన మన ప్రభువును గురించిన సంతోషకరమైన ఆయన జననము గురించిన వార్తతో ఈ యొక్క ప్రపంచం అంతా సంతోషిస్తూ ఉన్న ఈ శుభ దినాలలో మరలా ప్రభు యొక్క వెలుగు మన కుటుంబాల్లోనికి ప్రవేశించింది తన వాక్కు ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, కదా, దేవుని వాక్యంలో ఉన్నది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలము నీవు ఏ అనుభవంలో పయనిస్తూ ఉన్నావు? చీకటి కలిగిన అనుభవాలు ఇంకా నేను విడిచిపోలేదా? దుఃఖకరమైన అనుభవాలు, భారభరితమైన అనుభవాలు ఇంకా నీ జీవితం నుంచి, నీ కుటుంబం నుంచి విడిచిపోలేదా? ప్రియ దేవుని బిడ్డ, అయితే ఈ ఉదయకాలం ఆయన వెలుగుగా నీ గృహంలోనికి వచ్చి ఉన్నాడు. తన వాక్కు వెల్లడి పరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును, ఆయన గొప్ప వెలుగు. ఆ వెలుగు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనలో ఉన్న ఏ అపవిత్రతకు కూడా చోటివ్వకుండా, అవును, ఆ వెలుగు మనలను పరిశుద్ధపరుస్తూ ఉంది, మనలను విడిపిస్తూ ఉంది, మనలను సరిచేస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎంతో మరి శక్తి కలిగినది, జీవము కలిగినది. మరి చీకటి కలిగిన మరణ ఛాయలో నివసిస్తున్న దేశ నివాసుల మీద గొప్ప వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 2025 సంవత్సరముల క్రితము లోకరక్షకుడుగా దివిని ఏలే రారాజు భూమికి వచ్చిన మరి శుభవేళల్లో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను మరి చీకటి కలిగిన, అంధకార కలిగిన పరిస్థితుల నుంచి ఆయన విడిపించడానికి తన యొక్క దీర్ఘశాంతమును, తన కృపను మన పట్ల అధికము చేస్తూ ఉండగా, అవును, ఆయన పుట్టుక సర్వ మానవాళికి రక్షణ, ఆనందమును, వెలుగును, విడుదలను కలుగచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీ బంధకాల నుంచి, మరణ ఛాయ గల పరిస్థితుల నుంచి, చీకటి బంధకాల నుంచి, అంధకార పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించడానికి లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క చీకటి పరిస్థితి నుంచి నిన్ను విడిపించి నిన్ను వెలుగుగా మార్చడానికి, నిన్ను దేవుని యొక్క శక్తిగా మార్చడానికి, నీ జీవితంలో నీతి సూర్యుడుగా ఆయన ఉదయిస్తూ ఉండగా, అవును, పరిస్థితులను మార్చే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడు, నిన్ను విడిపించడానికి, మరణ ఛాయ గల పరిస్థితుల నుంచి నిన్ను ఆయన విడిపించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిత్యత్వములోనికి తనతో కూడా కొనిపోవడానికి, అవును, ఆయన వెలుగుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. తన వాక్యం అనే వెలుగు ప్రతి ఉదయం మన హృదయాలలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో ప్రకాశిస్తూ ఉండగా, ఈ వెలుగును గ్రహించే వారంగా, ఈ వెలుగులోనికి నడిచే వారంగా, దేవుని వాక్యానికి లోబడిన వారంగా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అనే వెలుగు, దేవుని వాక్యం అనే, అవును ప్రియ దేవుని బిడలారా,
మరి జీవము కలిగిన దేవుని వాక్యం మన హృదయాల్లో, అలానే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉన్నప్పుడు చీకటి గల పరిస్థితులు మనలను ఎంత మాత్రము హాని చేయవు, ఏలనీయడు ఆయన. అలాగే మరణ ఛాయ గల పరిస్థితులు ఎన్నడూ మనను తాకలేవు, మన దరికి రావు. ఆయన మరణ ఛాయల్లో నుంచి నిత్య జీవములోనికి నడిపించిన లోకరక్షకుడుగా, పరిశుద్ధుడుగా, మరి ఆయన వెలుగుగా మనపై ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన వాక్యము వెలుగుగా ఉన్నది, ఆయన వాక్యము శక్తిగా ఉన్నది. ప్రతి ఉదయము ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, నశించిపోతున్న మన జీవితాలను వెలుగులోనికి నడిపించాలని, అవును, పాడైపోయిన మన జీవితాలను బాగు చేయాలని, పడిపోయిన మన జీవితాలను పైకి లేవనెత్తాలని, పగిలిపోయిన, అవును, ఎందుకు పనికిరాని, అవును ప్రియ దేవుని బిడలారా, మనుషుల చేత త్రొక్కబడిన అనుభవాలు, మనుషుల చేత నిందించబడిన అనుభవాలు, మనుషుల చేత అవమానించిన అనుభవాలు ఆ జీవితాలను బాగు చేయడానికి, సమకూర్చడానికి, లేవనెత్తడానికి, అవును, ఎండిన మన జీవితాలలో, ఫలభరితం లేని మన జీవితాల్లో ఫలాన్ని నింపడానికి, జీవాన్ని నింపడానికి, సమృద్ధిని నింపడానికి, పచ్చదనాన్ని నింపడానికి, అవును, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీవు ఎల్లప్పుడూ సంతోషంతో నీ ప్రభుని ఆరాధించాలని, నీ నోటి నిండా నవ్వు ఉంచడానికి ఆయన వెలుగుగా మనపై ప్రకాశిస్తూ ఉన్నాడు. నా బిడ్డలు ఎన్నటికీ కూడా వారిలో చీకటి, వారి జీవితాలపై, వారి కుటుంబాలపై చీకటి ఎలకూడదు. అపవాది అనే సాతానుని ఆయన తన యొక్క, అవును ప్రియ దేవుని బిడలారా, చితక కొట్టిన దేవుడుగా, సాతాను యొక్క తలను చితక కొట్టి మనలను విడిపించిన దేవుడుగా, మనలను వెలుగులోనికి నడిపించిన దేవుడుగా, మనలను జీవంలోనికి నడిపించిన దేవుడుగా ఉండగా ఇంకెందుకు నీకు చీకటి కలిగిన పరిస్థితుల నుంచి, అవును, దుఃఖభరితమైన పరిస్థితుల నుంచి, వేదనకరమైన పరిస్థితుల నుంచి నీవు బయటికి రావాలి అన్నదే నీ ప్రభు యొక్క ఉద్దేశం. మరణ ఛాయగల దేశ నివాసులపైన గొప్ప వెలుగు ప్రకాశిస్తోంది. ఆ వెలుగు ప్రభు అయిన క్రీస్తు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన లోనికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను వెలుగుగా చేసి అనేకులకు కూడా నీవు వెలుగునిచ్చే బిడ్డగా, అనేకులకు నీవు ఆశీర్వాదాన్ని పంచే బిడ్డగా, అనేకులకు నీవు గొప్ప ఉన్నత స్థానములో ఉండి, అవును, నీవు అధికారమును, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు ఇవ్వడానికి, ఆయన నిన్ను గనపరచడానికి, కృంగిన పడి ఉన్న ప్రాణాలను ఆయన తెప్పరిల చేయటానికి ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. దేవుని వాక్యానికి లోబడదాం. ఆయన మనపైన ఉదయిస్తూ ఉండగా లెమ్ము, తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది అని యెషయా గ్రంథములో 60వ అధ్యాయం 1వ వచనములో తెలియచేసిన రీతిగా మనం ఉన్న పరిస్థితుల నుంచి లెగుద్దాం. మన చింతల నుంచి, మన విచారాల నుంచి, మన బాధకరమైన పరిస్థితులు, మన కొరత గల పరిస్థితులు అన్నిటినీ ఆయన పాదాల యొద్ద పెడదాము. ఆయన వెలుగు మన పైన ఉదయిస్తూ ఉండగా మన సమస్యలన్నిటికీ గొప్ప విడుదల, గొప్ప పరిష్కారం, గొప్ప నెమ్మది, గొప్ప సంతోషం వెలుగై ఉన్న మన దేవుడు, అవును, కోటి సూర్య కాంతుల కంటే కూడా తేజోమయుడైన మన దేవుడు మనతో ఉండగా మనము ఎన్నడూ చింతించడానికి వీలు లేదు, ఎన్నడూ కృంగిపోవడానికి వీలు లేదు. ఎల్లప్పుడూ కూడా ప్రభువులో ఆనందిద్దాం. మన సమస్యలు ఆయన పరిష్కరించే దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ దినచర్యలో మరి మన ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ ఘననామానికి వందనాలు. అవునయ్యా, ఈ లోకానికి చీకటి గల నాయన పరిస్థితులలో నుంచి, మరణ ఛాయ గల పరిస్థితుల్లో నుంచి నాయన దేశ ప్రజలపై నాయన గొప్ప వెలుగుగా నాయన నీవు వచ్చి ఉన్నావు. ఆ వెలుగును చూచుచూ ఉన్నారు ఎంతో మంది. ఆ వెలుగును ఇంకను ఆశ్రయించకుండా ఉన్నారు. ప్రభువా, కృప చూపి 2025 సంవత్సరం ఈ ఉదయకాలం ప్రభువా నీ బిడలతో తండ్రి, ఈ సంవత్సరం ముగింపు దినాల్లో నీ పుట్టుక గురించిన మనన సంతోషంతో ప్రపంచమంతా కూడా నిండుకొని ఉన్న ఈ శుభ దినాలలో ప్రభువా, ఇంకా చీకటి గల పరిస్థితుల్లో నాయన మరణ ఛాయ గల పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డల్ని దుష్టుడు బంధించాడో, దుష్టుడు బంధకాల నుంచి నీ బిడ్డలు విడిపించండి. దుష్టుని యొక్క తంత్రాల నుంచి నీ బిడ్డలు విడిపించండి. నిరకల నీడలో నీ బిడ్డలను భద్రపరచండి. ఎక్కడ కృంగిపోక, ఎక్కడ నలిగిపోక, ఎక్కడ నీ బిడ్డలు వేదనకు, చింతకు నాయన
గురికాక మరణ ఛాయ గల పరిస్థితుల నుంచి నీ బిడ్డల గొప్ప జీవములోనికి, వెలుగులోనికి, నిత్యత్వములోనికి నడిపించమని, ప్రతి భారమునకు, ప్రతి సమస్యకు నీ యొక్క సన్నిధిలో, నీ వెలుగు నీడలో అవును విడుదల ఉన్నది, పరిష్కారం ఉన్నది. తండ్రి, నీ మాటలకు లోబడి నీ బిడలు నైనా నిన్ను ఆశ్రయించి అనేకులకు వెలుగుగా నీ బిడలను నీవు మార్చే దేవుడవు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని నీ వెలుగు మా పైన ప్రభువా ప్రకాశింప చేసిన దేవుడవు. ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో నీ వెలుగుని నింపండి, నీ జీవాన్ని నింపండి, నీ శక్తిని నింపండి, నీ ప్రభావాన్ని నింపమని, ఎన్నడూ దుష్టుడు ఈ బిడ్డలను ముట్టకుండా నైనా వారిని, వారి కుటుంబాలను భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.